హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఫుల్ వరలక్ష్మి పండుగ స్పెషల్ అండి. దీనిలో ఈ వీక్ ఫుల్ మేము ఎలా ప్రిపరేషన్ చేసుకున్నామో అన్నీ ఉంటుందండి. చూడండి, గాజులకు వెళ్ళాము. ఫ్యాన్సీ స్టోర్లో చాలా బాగున్నాయి. ఈ షాప్లో వరలక్ష్మి పండుగకి ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయండి ఒకే చోట. చాలా బాగుంటుందండి. రాత్రి రోజు గది శుభ్రం చేసుకుంటానండి. తలస్నానం చేసి చూడండి, చాలా వర్క్ ఉంది. మేము ఎలా చేసుకుంటామో మీకు చూపించడానికి కొన్ని క్లిప్స్ తీసి ఉంచానండి. కానీ చాలా కష్టం మీద ఈ క్లిప్స్ అంతే. బిజీ టైంలో కూడా కొన్ని క్లిప్స్ ఇలా షూట్ చేసి ఉంచుకున్నానండి. ఫుల్ ఇంట్లో బిజీ అండి, అందుకే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా పూజ గదిలో చాలా పూలు అన్నీ పెట్టి అంతా డెకరేషన్ చేస్తాము. అంత కష్టంగా ఉంటుంది క్లీన్ చేయడం. చూడండి, ఇలా క్లీన్ చేసుకుంటాము. ఫుల్ విగ్రహాలంతా కింద పెట్టి అంతా క్లీన్గా ఇలా తుడుచుకొని అన్నీ ఇలా చేసుకొని క్లీన్గా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. 1 వీక్ 2 వీక్స్కి ఒకసారి ఇలా ఫుల్ డీప్ క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ప్రిపరేషన్ కదండి, చాలా నిష్టగా ఉండాలి, చాలా నిష్టగా చేయాలి ఫ్రెండ్స్. ఈ పండుగ పూజ సామాన్లు ఇలా క్లీన్ చేసుకుంటాము. చాలా పూజ సామాన్లు ఉంటాయండి. మా అక్క నేను ఇద్దరు చేరుకొని ఇలా క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇలా తెల్లగా చూడండి, ఎంత బాగా ఎంత నీట్గా కలర్గా ఉన్నాయో ఫ్రెండ్స్. చాలా నెక్స్ట్ అండి, పలహారాల కోసం కర్జికాయలు రౌండల కోసం ఇలా ప్రిపరేషన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. కొబ్బరి తురుపుకొని ఇలా చేసుకొని గసాలు వేయించుకోవాలి. మా అత్తగారు తిని గ్రైండ్ చేసుకుంటున్నారు. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని కేర అంతా వేసి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ అన్నీ గ్రైండ్ చేసుకొని ఇలా గట్టిగా మైదా ఇలా గట్టిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా గట్టిగా ఉండాలా, ఇలా రావాలి ఫ్రెండ్స్. చేతికి అంటుకోకూడదు, అలా చేసుకుంటే బాగా వస్తాయి ఫ్రెండ్స్ కర్జికాయలు. కొంచెం గార్డెన్లో పూలు కోసుకొచ్చేదానికి వెళ్ళాను ఫ్రెండ్స్. నెక్స్ట్ రోజు పూజకి కావాలని రోజ్ చాలా బాగా పూసింది మా రోజ్ చెట్లు. మా గార్డెన్లో చూడండి ఎంత పూలు పూచాయో ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. తమలపాకు చెట్టు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఫుల్ అన్నీ పూలు కోసుకొని ఇంటికి వెళ్ళాను. నెక్స్ట్ కర్జికాయల ప్రిపరేషన్ చూడండి, ఇలా చపాతీలా చేసుకొని ఇలా పూర్ణాన్ని అందులో వేసి ఇలా ప్రెస్ చేసుకుంటే కర్జికాయలు రెడీ. చూడండి, ఇలా నూనెలో అంతా వేసి ఇలా ఫుల్ డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అమ్మకి చాలా ఇష్టమైన కర్జికాయలు అండి. మా తోటి ఇలా అంటారు, మీరు ఎలా పిలుస్తారో చెప్పండి ప్లీజ్. బాగుంటాయి ఫ్రెండ్స్, ఎంత బాగుంటాయంటే అంత బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఎలా కలర్ ఉన్నాయో. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా అంతా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా చేస్తారో కామెంట్ చేయండి. చూడండి, అమ్మవారికి నెక్స్ట్ రోజు పొద్దున్న ఇలా అంతా తలస్నానం చేసుకుని అమ్మవారికి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. 3 o'clock ఇలా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. టైం పోలేదు ఫ్రెండ్స్, టైం ఎంత అని తెలియదు. చూడండి, పసుపు కుంకుమ తులసమ్మకి ఇలా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా గడపకు పసుపు అంతా రాసుకొని పసుపు కుంకుమ అంతా పెట్టుకొని ఇలా అంతా ముందుగానే అంతా ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. 4 o'clock అంతా బ్రాహ్మీ ముహూర్తంలో అమ్మవారిని ఇలా అంతా చేసుకోవాలని ముందుగానే ఇలా అంతా ప్రిపరేషన్. నైట్ అంతా నిద్రపోలేదు ఫ్రెండ్స్. అందరూ ఇలా ఇంట్లో డెకరేషన్ చేసుకొని కొన్ని వీడియోస్కి అంతా కట్ అయ్యాయి ఫ్రెండ్స్. కానీ ఇంట్లో పనులు ఉంటాయి కదా, వీడియో తీసుకుంటాం కుదరదు. కొన్ని క్లిప్స్ ఇలా ఉండేవి మీకు వీడియోలాగా అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, అది డెకరేషను. నెక్స్ట్ బొబ్బొట్లు చేసేదానికి కొన్ని ఇలా చేసుకుంటున్నాను. పిండి ఇలా పిసుకొని ఇలా పెట్టుకుంటా ఉన్నాను. ముందుగానే కొంచెం ఊరబెట్టుకుంటే బాగా బొబ్బొట్లుగా వస్తాయి. నెక్స్ట్ అమ్మవారికి ప్రసాదాలు ప్రిపరేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత కలశాన్ని కూర్చోబెట్టుకోవడానికి ఇలా అంతా ప్రిపరేషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అంతా ముందుగానే అంతా ప్యాకింగ్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. డెకరేషన్ చూడండి ఇలా చేసుకున్నాము.
చూడండి ఫుల్ అంతా ఇల్లంతా డెకరేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంది. ఫుల్ వీడియో ఇంకా కొంచెం ముందుగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి అమ్మవారికి ఒక బంగారు కాసు, వెండి కాసు, ఖర్జూరం, కల్కండ అంతా వేసి అమ్మవారి కలశానికి వేసి ఇలా పూలంతా చుట్టుకొని ఫ్రెండ్స్. మా పూజ గదిలో డెకరేషన్ చూడండి, మీకు తెలుసు ఎల్లప్పుడూ ఇలానే ఉంటుంది మా పూజ గది. పూలతో డెకరేషన్ చూడండి. పూలు కోసుకొచ్చాను వరలక్ష్మి అమ్మవారికి. ఇలా ఉందో చూడండి. అమ్మవారిని అలంకారం చేస్తున్నాము. అమ్మవారికి నగలు, చీర అంతా ఇలా కట్టి ఇలా అంతా పెట్టుకొని ఇలా చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి నగలు ముందు వెనక వచ్చాయి, ఏమి అనుకోవద్దు ఫ్రెండ్స్. అమ్మవారిని ఇలా అంతా పెట్టుకొని పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. పూలతో ఇలా ఇల్లంతా డెకరేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అమ్మవారికి పూల దండ మా అత్తగారే కుట్టారండి. మళ్ళీ పూలతో ఎంత చక్కగా ఉందో చూడండి. అమ్మవారికి చాలా నీట్గా ఉంది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి అమ్మవారికి దండ ఇలా కుట్టాను. మా అత్తగారే కుట్టారండి, చాలా బాగా కుట్టారు. చూడండి అమ్మవారికి దీపం వెలిగిస్తున్నారు అమ్మవారు. ఈరోజు మా అత్తయ్య పుట్టినరోజు కూడా అండి. మా పెద్దమ్మాయి పుట్టినరోజు చాలా 2 విశిష్టంగా వచ్చాయి వరలక్ష్మి వ్రతం రోజు. చూడండి ఇలా అంతా ముగ్గు, మా ఇల్లు మామిడి తోరణాలంతా కట్టి ఇలా అంతా చెరుకు. అందరికీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. చూడండి అమ్మవారికి ఇలా అన్నీ ఇష్టమైన ప్రసాదాలంతా చేసి నైవేద్యంగా పెట్టి కుంకుమ నీరాజనలతో అమ్మవారిని పూజించామండి. అమ్మవారికి కుంకుమార్చన అన్నీ చేసి మంత్రాలు శ్లోకాలన్నీ చేసి అమ్మవారిని చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు. చాలా కళగా ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మవారు లేచి నడిచి వచ్చే మాదిరి అంత అందంగా ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మవారికి ఎవరు సాటి ఉండరు. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.